महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మే నెలకి సంబంధించి 3వ వారానికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ కుజుడు ఆల్రెడీ శనితో కంజెక్ట్ అయి ఉన్న కుజుడు, శనితో ఇతి చెంది మీనరాశిలో ఉన్న కుజుడు గత వారమే మేషరాశి స్వక్షేత్రంలో కూర్చున్నారు. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా ఈ 15వ తారీఖు నుంచి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి గోచారం మొదలుపెట్టారు. శుక్ర భగవానుడు కూడా శుక్రవారం నుంచి ఆయన ఇక్కడ గత వారం నుంచే శుక్రవారం నుంచి కూడా శుక్రుడు ఇక్కడ మిథున రాశి మిత్రక్షేత్రంలోకి ఆయన స్వక్షేత్రాన్ని వదిలి శుక్రుడు కూడా మిథున రాశిలోకి మారారు. అంటే మాసగ్రహాలైన కుజుడు, బుధుడు, రవి, శుక్రులు నలుగురి యొక్క ఇక్కడ స్థాన మార్పులు అనేవి మనకి జరిగాయి. సో కాబట్టి ఈ గ్రహాల స్థాన మార్పులు అండ్ మేజర్ గ్రహాలు శని మీనరాశిలోను, గురుడు మిథున రాశిలోను, కేతు సింహంలోను, రాహు కుంభరాశిలోను గోచారంలో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇలా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా ఉంది. సో ఈ విధమైన మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అలాగే మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి, ఇక చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఇక్కడ యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే షష్టమంలో శని యొక్క సంచారం, అలాగే అష్టమంలో బుధుడి యొక్క సంచారం, భాగ్యంలో గురుడు శుక్రుడు, లాభంలో కేతు. ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 5 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. దానిలో ముఖ్యంగా శని యొక్క సంచారం షష్టమ స్థానంలో జనరల్గానే యోగిస్తుంది. సో శని లాంటి ప్లానెట్ ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ మెలిఫిక్. యాక్చువల్గా ఈ రాశికి తులారాశికి మంచి యోగకారకుడు. సో బట్ ఏంటంటే 6th హౌస్ రుణ రోగ శత్రుస్థానం అనే హౌస్లో శని లాంటి ఒక మంచి పవర్ఫుల్ మొండిగట్టం చాలా బాగా పనిచేస్తుంది. శత్రువులపైన కానీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి ఓవర్కమ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే చాలా కాలంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, లేకపోతే డొమెస్టికల్గా ఫిక్స్డ్ అసెట్స్ రూపంలోనూ ప్రాపర్టీస్ రిలేటెడ్గాను కొన్ని లిటిగేషన్స్ అనేవి మీరు ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అష్టమ స్థానం ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం. బుధుడు జనరల్గా అష్టమ స్థానంలో యోగిస్తారు. సో నెగోషియేషన్ ప్లానెట్. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా ఈ వారం జరుగుతుంది. సో జనరల్గా చూస్తే కనుక కుజశనుల యొక్క యుతి మొన్నటి వరకు జరగడం 6th హౌస్లో, తర్వాత రవి కుజులు గత వారం అంతా కూడా 7th హౌస్లో ఉండటం వల్ల మ్యారిటల్ లైఫ్లో వ్యాపార పరంగా కస్టమర్స్తో సరైన సఖ్యత కానీ సరైన ర్యాపో కానీ మెయింటైన్ చేయలేకపోవటం, కాంట్రాక్ట్స్ విషయాల్లో సో మచ్ ఆఫ్ బాస్ ప్రెషర్ ఆర్ సమ్ ఎక్కువ పవర్ స్ట్రగుల్ లాగా 7th హౌస్లో ఎక్కువ ఏర్పడటం ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి ఉంటారు. బట్ ఈ వారం నుంచి రవి కుజుల కంజంక్షన్ కూడా అయిపోయి రవి బుధులు ఇద్దరు అష్టమ స్థానంలోకి వచ్చారు. సో ఇక్కడ చూస్తే మరి లాభానికి సంబంధించి ప్రాఫిట్స్కి సంబంధించి యూటిలైజేషన్ విషయంలో మీ ప్రాఫిట్స్కి సంబంధించిన వాటిలో యూటిలైజేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చేయటం, ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవటం ఇక్కడ ఈ రాశికి చాలా మంచిది. నేను సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని కొత్త పనులు మీకు అప్పచెప్పడం, కొంచెం చిరాకుగా అనిపించడం లాంటివి వారం ప్రారంభంలో నుండి ఆస్కారాలు ఉన్నాయి. 8, 9, 10, 11 స్థానం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి గురు శుక్ర శనివారాలు వారాంతం 3 రోజులు కూడా దశమ లాభస్థానంలో చంద్రుడి బలం అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభమే చంద్రుడి అష్టమ స్థాన సంచారం అటు ఉద్యోగ పరంగా ఇటు ప్రాఫిట్స్ పరంగా చాలా విషయాల్లో ఫ్యామిలీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది ఇక్కడ మీరు ఫేస్ చేసే ఆస్కారాలు మనకి వారం ప్రారంభంలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. భాగ్యంలో గురుడు యోగిస్తాడు, శుక్రుడు యోగిస్తాడు. శుక్రుడు పైగా మీ రాశ్యాధిపతి.
రాశ్యాధిపతి శుక్రుడు లాంటి గ్రహమే భాగ్యస్థానంలో ఆల్రెడీ గురుడు ఉన్నారు. గురుడు దేవతల గురువు, శుక్రుడు రాక్షసుల గురువు, ఇద్దరు కూడా భాగ్యస్థానంలో శుభగ్రహాలు. భాగ్యస్థానం అంటే శుభమూలకంగా జరిగే పరిస్థితులు. సో కాబట్టి శుభకార్యాలకు అటెండ్ అవ్వడం కావచ్చు, అలాగా చాలా విషయాల్లో గురు శుక్రుల యొక్క యుతి వల్ల ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, ఆర్థిక పరంగా కొంచెం అప్లిఫ్ట్మెంట్ కావచ్చు, మీ యొక్క గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ పాజిటివ్నెస్ కనిపించే ఆస్కారాలు కావచ్చు, వీటి విషయాల్లో ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి మంగళ బుధవారంలో గురు శుక్రుల యొక్క యుతి, చంద్రుడు కూడా అక్కడే ఉండటం వల్ల సమ్ లాంగ్ జర్నీస్, సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్, కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవడంలో ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో చంద్రుడు, అది ఆయన ఓన్ హౌస్. చంద్రుడు వెరీ వెల్ పర్ఫామ్ చేస్తారు. ఆయన ఓన్ హౌస్ అవడం, 10th హౌస్ అవడం, 10th హౌస్లో మంచి దిగ్బలంతో చంద్రుడు ఉండటం వల్ల గురు శుక్రవారాల్లో ప్రొఫెషనల్లీ కూడా చక్కగా మీరు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు. ప్రొఫెషనల్లీ యూ మోర్ కాన్సన్ట్రేషన్ అనే ఒక ప్రొఫెషనల్ ఇష్యూ, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండటం వల్ల చేపట్టిన ఏదైతే మీ యొక్క జాబ్కి సంబంధించిన విషయాలు ఉంటాయో వాటిని మంచి టార్గెట్స్తో కంప్లీట్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రోత్ హౌస్లో, లక్ హౌస్లో, ఫార్చ్యూన్ హౌస్లో శుభగ్రహాల యొక్క కలయిక ఎప్పుడైతే ఉందో తప్పకుండా చంద్రబలం కూడా ఇక్కడ మీకు ఈ 2 రోజులు అనుకూలం ఉండటం వల్ల కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతంలో ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కేతు కూడా ఉన్నారు. కేతు జనరల్గానే యోగిస్తారు, చంద్రుడు కూడా జనరల్గానే యోగిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రవి యొక్క సంచారం మాత్రం కొంచెం బాగాలేదు. ఆ రవి మాత్రం కొంచెం అష్టమ స్థాన స్థితి సంచారంలో ఉండటం వల్ల కొంచెం ఇక్కడ మీ ఫ్రెండ్స్ రీత్యా కావచ్చు, నెట్వర్క్ సర్కిల్లో కావచ్చు, సమ్ సడన్ చేంజెస్ అనేవి జాబ్ పరంగా, హెల్త్ పరంగా కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. అలాగే తులారాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టే కనుక ఈ రాశికి 7వ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ, కేంద్ర స్థానంలో ఉన్నారు కుజుడు ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ సమ్ డామినేటింగ్ ఇష్యూస్ అనేవి అరేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. మీ యొక్క జాబ్ చేసే చోట సహచర ఉద్యోగులతో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ, ఎదుటి వాళ్ళతో కానీ. అలాగే రవికి సంబంధించి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం వల్ల ఏదైతే మీకు ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్లోనూ ఉద్యోగపరంగా, హెల్త్ పరంగా వచ్చే అనేకమైన అవరోధాలు తగ్గే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి రవికి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. కుజుడికి కూడా చక్కగా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం వల్ల కూడా ఈ తులారాశి వాళ్ళకి జనరల్గా ఈ సమయంలో ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.